హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఈ ఫ్రాక్ గేర్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. ఫ్రాక్ కోసం అయితే శారీని అయితే తీసుకున్నాను. దీనికైతే పళ్ళు ఏమి సపరేట్గా ఉండదు. పళ్ళు సపరేట్గా ఉండడం వల్ల క్లాత్ అయితే వేస్ట్ అవుతుంది కదా, దానికోసమని శారీని తీసుకున్నాను. ఇందులో ఉన్న బ్లౌజ్ పీస్ని అయితే సెపరేట్ చేస్తాను. ఈ బ్లౌజ్ పీస్ బ్లాకే కాబట్టి దేనికైనా మ్యాచ్ అవుతుంది కాబట్టి కాటన్ లైనింగ్ అయితే రెండింటికి కలిపి 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. క్రేఫ్ లైనింగ్ వచ్చేసి 3.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. దీనిలో ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేయడం కోసం అని చెప్పి ఈ విధంగా 4 మడతలుగా పెట్టుకుని ఫోల్డింగ్స్ అయితే మన వైపు వచ్చేలా విడిగా క్లాత్ అయితే మనకు ఆపోజిట్గా వచ్చేలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. బాడీ లాంగ్ వచ్చేసి 14 ఇంచెస్, కానీ ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుని నేనైతే దీన్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసేసుకుని లైన్ అయితే డ్రా చేసేసుకుని క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మెయిన్ క్లాత్ అనేది అయితే వేస్ట్ అవ్వదు. అయితే ఆది డ్రెస్ యొక్క మెజర్మెంట్స్ చూసుకోవాలి. లూజ్ వచ్చేసి 16 ఇంచెస్, పొడవు వచ్చేసి అయితే 13 ఇంచెస్ అయితే ఉంది. కానీ షోల్డర్ దగ్గర నడుము దగ్గర హాఫ్ ఇంచు కుట్లోకి అయితే వెళ్తుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. టోటల్గా 14 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. 14 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రెస్ లూజ్ వచ్చేసి 16 ఇంచెస్ అయితే ఉంది కదా, ఈ క్లాత్ అయితే 4 మడతల మీద ఉంది కాబట్టి దాన్ని అయితే హాఫ్ తీసుకోవాలి, అంటే 8 ఇంచెస్. అలాగే ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు 2 ఇంచులు కూడా మార్క్ చేసుకోవాలి. క్లాత్ అయితే కరెక్ట్గా ఉంది. ఇప్పుడైతే షోల్డర్ అయితే చూసుకోవాలి. షోల్డర్ వచ్చేసి పావు తక్కువ 3 అయితే వచ్చింది. భుజం వైపున అలాగే నెక్ దగ్గర స్టిచ్చెస్లోకి అయితే క్లాత్ వెళ్తుంది కాబట్టి మనం 3.25కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా సైడ్ నెక్ కూడా చూసుకోవాలి. సైడ్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే ఉంది. ఇదే విధంగా మార్క్ అయితే చేసుకోవాలి. సైడ్ నెక్ వచ్చేసి 2.5కి మార్క్ చేసుకుని షోల్డర్ వచ్చేసి 3.25కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆర్మ్ హోల్ మెజర్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఈ విధంగా కూడా మెజర్ చేసుకోవచ్చు, కాకపోతే పైన కింద కూడా స్టిచ్చెస్లోకి వెళ్ళడం కోసం ఒక హాఫ్ ఇంచ్ టోటల్ 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఇదైతే 8 ఇంచెస్ అయితే వచ్చింది, అంటే మనకి ఆర్మ్ హోల్ అయితే 6 ఇంచెస్ అయితే వచ్చింది. టోటల్ లాంగ్ వచ్చేసి 14 ఇంచెస్ కదా, 14 ఇంచెస్లోని 8 ఇంచెస్ తీగా మిగిలింది అయితే 6 ఇంచెస్. ఈ విధంగా 6 ఇంచెస్కి కూడా ఈ బాక్స్ అయితే డ్రా చేసుకుని రౌండ్ అయితే తీసుకోవాలి. నడుం దగ్గర అయితే సైడు ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకుని ఈ విధంగా షేప్ వచ్చేలా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ అయితే రౌండ్ అనేది అయితే తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్ తీసుకోవడం వల్ల ఫ్రాక్ అయితే సైడ్ వైపున ఎత్తినట్టు ఉండదు. ఆర్మ్ హోల్ కూడా ఎల్ షేప్ వచ్చిన చోట అయితే 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని ఈ విధంగా రౌండ్ అయితే డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి, కింద పార్టు సైడ్ పార్టుని. ఈ విధంగా అయితే సైడ్ కట్ చేసుకున్న తర్వాత భుజం దగ్గర అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే క్రాస్ తీసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. లైన్ ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా ఈ లైన్ పైన అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నెక్ కట్ చేయడం కోసం ఈ పార్ట్స్ని అయితే సెపరేట్ చేసేసుకోవాలి. ఇదైతే బ్యాక్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం డీప్ అయితే పెడుతున్నాను. 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని సైడ్ వచ్చేసి 2.5కి సేమ్ ఇదే విధంగా మార్క్ అయితే చేసుకోవాలి. మార్క్ చేసుకుని బాక్స్గా డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది కూడా డ్రా చేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా లైన్ పైన అయితే కటింగ్ చేసేసుకోవాలి. రౌండ్ అయితే బాగా వచ్చింది. ఆది డ్రెస్ యొక్క ఫ్రంట్ నెక్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అందువల్ల ఇది ఫ్రంట్ నెక్ ఎంత అయితే ఉందో దీనికి కూడా అంతే నెక్ అయితే పెడుతున్నాను, కానీ ఇదైతే స్క్వేర్ కాకుండా కొంచెం మార్చి పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ అయితే 5 ఇంచెస్ వచ్చింది, అంటే హాఫ్ ఇంచు భుజం కుట్టు దగ్గరికి వెళ్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే డ్రా చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ స్క్వేర్ వచ్చేలాగైతే డ్రా చేసుకుని సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఎల్ షేప్ వచ్చిన చోట అయితే సైడ్ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి ఒక లైన్ డ్రా చేస్తే సరిపోతుంది. ఈ నెక్ అయితే చాలా సింపుల్గా బాగుంటుంది. డ్రా చేసిన తర్వాత దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ కటింగ్ అయితే చేసేసిన తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర అయితే హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్కి, అదేవిధంగా దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే డ్రా చేసేసుకుని ఈ లోతును కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే చూడడానికి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది. క్రేప్ క్లాత్ అయితే కట్ చేసేసిన తర్వాత సేమ్ అదే మెజర్మెంట్స్తో క్లాత్ని అయితే పైన పెట్టుకుని ఈ విధంగా నెక్ ఒకటి మార్క్ చేసుకోకుండా, నెక్ ఒకటి కట్ చేసుకోకుండా మిగిలినంతా కూడా సేమ్ ఇదే విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. సేమ్ మెయిన్ క్లాత్ కూడా ఇదే విధంగా కాటన్ లైనింగ్ అయితే పెట్టేసుకుని, కాకపోతే ఇదైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. క్లాత్ అయితే బాగా సిల్క్గా క్లాత్ అనేది జారిపోతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవడం అయితే మంచిది. ఈ బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్ని అయితే జాయింట్ చేసేసుకోవాలి. వీటిని జాయింట్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా అయితే ఉంటుంది. ఇవి జాయింట్ చేసేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే క్రేఫ్ని దాని కింద కాటన్ లైనింగ్ పెట్టుకుని జాయింట్ అయితే చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ అనేది బాగా సాఫ్ట్గా ఉండి జారిపోతుంది కాబట్టి ఈ రెండింటిని జాయింట్ చేసుకున్న తర్వాత దీనిపైన అయితే మెయిన్ క్లాత్ని అయితే జాయింట్ చేసుకోవడం ఈజీ. ఇదైతే టోటల్ అంతా జాయింట్ చేయకుండా ఓన్లీ నెక్ ఒకటి జాయింట్ చేసేసి కటింగ్ అయితే చేసేసి దీనిపైన మెయిన్ క్లాత్ అయితే పెట్టేసి నెక్ చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ క్లాత్ సాఫ్ట్గా సిల్కీగా ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. ఈ క్లాత్ కదలకుండా అందుకని చెప్పి నేను చుట్టూ పిన్స్ అయితే పెట్టేశాను. ఈ పిన్స్ పెట్టుకోవడం వల్ల స్టిచ్ వేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది. ఈ స్టిచెస్ అయితే వేసేసిన తర్వాత పిన్స్ని అయితే రిమూవ్ చేసేసుకుని ఆర్మ్ హోల్ దగ్గర సైడు కింద వైపున కూడా స్టిచెస్ అయితే వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా అయితే జాయింట్ చేసేసుకుని స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా క్లాత్కి పిన్స్ పెట్టేటప్పుడు 3 క్లాత్లకి కలిపి అయితే పెట్టుకోవాలి. పిన్స్ పెట్టేటప్పుడు కూడా క్లాత్ ఎక్కువ తక్కువ సుంచులు అవి లేకుండా అయితే పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇటువంటి నెక్స్ అయితే స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కార్నర్ దగ్గరకు వచ్చేసరికి పాదాన్ని కొంచెం పైకి లేపి క్లాత్ని కూడా తిప్పి స్టిచ్ చేసుకోవడం వల్ల సైడ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది ఫినిషింగు. క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల నేను పైనుంచి అయితే స్టిచ్ వేసేసాను. అలా కనుక మనకి తెలియకపోతే బ్యాక్ సైడ్ అయితే ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా, కాటన్ వైపు నుంచి కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు. స్టిచ్ అయితే సైడ్స్ కూడా వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నెక్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు నెక్ దగ్గర ఏ విధంగా అయితే స్టిచ్ వేసామో కటింగ్ చేసేటప్పుడు కూడా క్లాత్ని జరుపుకుంటూ అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి, డాట్స్ వేసుకోవడం కోసం అని చెప్పి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దీనిలోనైతే షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ అయితే ఫోల్డ్ చేసుకుని 2 ఇంచెస్ అయితే ఖర్చులోకని ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ వదిలేసి మిగిలింది అయితే 4.5 5 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకుని డాట్స్ వేసుకోవాలి. మరొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా 2 ఇంచెస్ కూడా ఖర్చుల్లోకి వదిలేసుకుని మిగిలింది అయితే షోల్డర్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుని డాట్ అయితే వేసేసుకోవాలి. ఈ డాట్స్ కూడా వేసేటప్పుడు 3 క్లాతులు కూడా కదలకుండా అయితే ఒకసారి చెక్ చేసుకుని డాట్ వేసుకోవాలి. లేదంటే ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్కి అయితే జారిపోతుంది కదా, స్టిచ్ అనేది అయితే పడదు. ఇప్పుడైతే డాట్ అయితే బాగానే వచ్చింది. ఈ విధంగా బాడీ పార్ట్ అయితే తీసుకుని దీన్ని స్టిచ్ చేసిన తర్వాత దీని మెజర్మెంట్స్తో బాటమ్ క్లాత్ అయితే కట్ చేసుకోవడం వల్ల మెజర్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయి. క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే బాటమ్ కటింగు, స్టిచ్చింగు, హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.